6వ వచనంలో 5వ వచనంలో ఏమన్నాడంటే, ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి. దేవునికి స్తోత్రం. భయంకరమైనటువంటి బానిసత్వపు బ్రతుకులో ఉన్న యెరూషలేము ప్రజలకు బబులోను దేశములో దేవుని ద్వారా ప్రవక్త అయిన ఇర్మియా చేస్తున్న ఒక ప్రాముఖ్యమైన ఆశీర్వాదకరమైన మాట. ఇది మన జీవితంలో మనకందరికీ దేవుడు అనుగ్రహింపజేయునుగాక. మొట్టమొదట మనం ఏం చేయాలంటే, మన పిల్లల కొరకు మనం అన్నిటినీ సమకూర్చాలి. అందులో ఫస్ట్ ఏంటి అంటే ఇల్లు అండి. ఇల్లు లేకపోతే చాలా కష్టం ఉంటుంది. అందుకని నేనేం చెబుతానంటే, ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు అనంతపల్లి వాసులు ఎంతైనా ఖర్చు చేస్తారు ఆడంబరాల కోసం. కాదన్ను చెయ్యండి. కాకపోతే ఏంటంటే, ఫస్ట్ మనం ఇవ్వాల్సిన ప్రియారిటీ ఇల్లు కట్టుకోవాలా, చక్కని గృహం కావాలా. అందుకనే దేవుడు చెప్పినాడు, ఇల్లు కట్టుకొనుడి. మరి పెళ్లి కుమార్తె వాళ్ళకి ఇల్లు ఎట్టుంటుందో నాకు తెలియదు, కానీ పెళ్లి కుమారుని తరఫు వారి ఇల్లు మాత్రం రంగరంగ వైభవంగా సుందరంగా సిద్ధపరుచుకోవడాన్ని బట్టి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. దేవుని వాక్కది, ఇల్లు కట్టుకొనుడి. తర్వాత ఏమంటున్నాడంటే, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించండి. అంటే ప్రత్యేకంగా జీవనాధారానికి కావలసిన పనులలో నిమగ్నమై అన్నిటిలో ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఫైనల్గా ఏమంటున్నాడంటే, 6వ వచనంలో, పెళ్లిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. తల్లిదండ్రులకు ఆయన ఇచ్చే మాట, మీరు పెళ్లిళ్ళు చేసుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేయాలి? కుమారులను కుమార్తెలను కనండి. అంతే కదా దేవుడు చెప్పింది. ఆదికాండం 1వ అధ్యాయం 27, 28 వచనంలో అవ్వను ఆదామును దగ్గరకు తీసుకుని ఏమంటాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనండి. అంటే ఇద్దరుగా ఉన్న జంట ఏమైపోవాలి? ఫలించాలి. వాళ్ళేం కావాలి? అభివృద్ధి పొందాలి. ఎక్కడ దాకా ఉండాలి? భూమి మీద విస్తరించబడాలి. అంటే దేవుని బ్లెస్సింగ్, ఆశీర్వాదం ఏంటంటే, వివాహం జరిగి ఆ జంటల ద్వారా ఆశీర్వాదకరంగా ఫలాలు ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఏమన్నాడంటే, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించండి, మీ కుమారులకు